ఆ తల్లి మాత్రం ముందు 3 అడుగులు వేసిండు ఇంటి ముందు పోయి ఒక్కరిని ఆడుకుంటే ఆడనవడయ్యా 2 చేతులు వేస్తే పట్లు అవుతాయి నలుగుంట నవ్వు శృంగారం పాట శృంగారం అని కమలా భూపతి రాజా లేమని తమ్ముళ్ళు లేపుకున్నాడు మీ ఇద్దరు మొబాయి గల ఇంటి ముందు పోయి ఆడుకుంటా కానీ మా చెల్లె ఆడగల ఎవరితో ఆడుకుంటుందమ్మా చెల్లెలు లేపుకొని పోదామన్నారు రాజా అన్న భూపతి రాజా అన్నయ్య పడుకుని నిద్ర పడతలేదు ఇంటి ముందు పోయా ఆడుకున్నారు అమ్మని ఇంకేదో ముగ్గురు వీళ్ళ తరపు వెళ్ళాం కాదు ఊరిగా చెల్లు పెద్దవాడు తమ్ముడా ఈ తలుపు వెళ్ళి నేను తీస్తుందన్నట రెండోవాడు లేదన్నా నేను తీస్తున్నాడు ఆ పెద్దన్న చిన్న నేనే తీస్తాను 2 పిల్లగాలంటే ఆడవిల్ల పుష్పరాణి దేవి అన్న నువ్వు తిత్తనేమో చిన్న కోపం ఆ గొల్లెమో చిన్న తిత్తే పెద్దన్న కోపము 2 పోతులు ఆడవిన కాబట్టిగా ఆ తలుపు గొల్ల నేనే తీస్తాను 3 పిల్లగాలు ఆ తలుపు గొల్ల మీద చెయ్యేసి తలుపు గొల్లాలో తీసుకొని ఇంటి ముందు కచ్చి ఆడలో ఆడవాడనా 3 పిల్లలు ఆడ సంబరంగా పిల్లగాళ్ళు తలుపు వెళ్ళాలి పట్టుకున్నప్పుడే పండుకున్న కాడ ఆ తల్లి ఏమావతి అమ్మ ఎడాలేని రోగం రోగమే రావంటే ఎడాలేని రోగం రోగమే రావంటే లేవు అన్నం ఇక లేవరాదు లేవరెక్కలు లేవు నడవకాలు రావు మాట్లాడా తల్లికి ఇక నోరు రాదు అయ్యో ఈ చిత్రమేమి తెలవరాయనమ్మా కొడుక పంచరాజ కొడుక పువ్వంచరాజ నేను పక్కల్ల కొడుకులు చూస్తే 2 కొడుకులు లేరు బిడ్డ రావే బిడ్డో బిడ్డ పుష్పారాణి కొడి పక్కల్లోన బిడ్డ లేఖాపాయే ఏడబోయి పిల్లలని ఉద్దుడు రోగాలలో ఉన్న తల్లి తల ఎత్తి ఒకసారి భవనాల ముందు చూసే వరకు బయటికి వెళ్ళాలి తీసున్నాయమ్మా ఆ కొల్లాల ముఖం చూసిన తల్లికి పిల్లలు నాకు ఎత్తు వల్ల మీద ఆడుతుంటే ఏ మాట గుర్తుకొచ్చనమ్మా సంగమయ్యా చెప్పినాక మాట తల్లికి గుర్తుకొచ్చేది అమ్మా నీ కొడుకు పిల్లలైనాడు తలుపుకు వెళ్ళాలి పట్టుకోని అడిదంటే తల్లికి సావుగాను అబ్బరన్నా కొడుకో మరి రాజా కొడుకరారా కొడుకో రాజా ఆట మీద మన్ను పోయ్యా కొడుకో హరిబంతి ఒడి కొడుక భూపంతి రాజా అడినప్పుడే తల్లి పిలుపులైనా పిల్లలు విన్నారా 3 పిల్లలైనా తల్లి వేటికైనా తల్లి పండుకున్న కాడ పక్కపడుతుంది అవ్వ ఎర్రెర్రదోపు చూస్తాను నీకు వెళ్ళబడ్డాయి నీకు ఏమి రోగావే అవ్వరావే అవ్వో
బతికి తెచ్చి అవలేని పిల్లలు అవలేని పిల్లలు పిల్లలైద్దరు కొడుక పిల్లలైద్దరు కొడుక ఎప్పుడు ఏ అల్లా ఎప్పుడు ఏ అల్లా నా సావు నానా నా సావు నానా సావు తప్పది కొడుక సావు తప్పది కొడుక చెల్లె బైలవు నానా చెల్లె బైలవు నానా తమ్ముడు బైలవు కొడుక తమ్ముడు బైలవు కొడుక కొడుకు అలనాడు సంతాన విజయంగా జంగమయ్య చెప్పిండు అమ్మ 7 ఏళ్ళ పిల్లలు పోయి తలుపు వెళ్ళారు పట్టుకొని అడిదంటే నీ సావు తప్పదన్నాడు నేను సావంటా నానా మీరు నమ్మలేదు సావు కొప్పుకొని సంతాన పరము నేను అడుక్కున్నా నానా 7 ఏళ్ళ పిల్లలు పెరిగిండు కొడుకు తలుపు వెళ్ళారు పట్టిండు నా సావు సిద్ధం చేసిండు ఇక నేను ఉన్నా అవలేని పిల్లలు పిల్లలు ఇద్దరు కొడుకు పుష్పరాణి దేవి నా ప్రాణం పోతాంది అవలేని పిల్లగాల మిమ్మల్ని చేస్తాను అన్నది ఒకరు పిల్లల గాని కని భూమి పట్టమేవే అందుకే అనరవన రవన్న నాలేవు అపాల వన్న నాలు వాజవన్న రవలారా సవర దవర సక్కదనం అన్నతో ఉన్న తనం అన్నరే అవలేని పిల్లల మమ్మల చేస్తావా రేపు రేపటి కల్లా పండగ వచ్చినాడు బాబా వచ్చినాడు అందుకే అన్నరవల రామన్న పిల్లగాళ్ళు అందరవ దగ్గర పోయి అవ్వ నాకు చీరలు కావాలి నాకు రైకలు కావాలి అవ్వ మీద కావర పడతారే అవ్వ మీద గౌర పడవన్నావు హిమవతి దేవి అవలేని పిల్లలైన 7 ఏళ్ళ పిల్లి కూడా ఎత్తుకోలే సిబ్బు అన్నారు అవలేని పిల్లగాల మౌనం చేసిపోతావా అవని ప్రాణం పోతే భూమి మీద నేను బతకాలేను రేపటి కల్లా కాలుకో మొల్లెరిగి కట్ట వచ్చినాడు ఆడవిల్లాలకు అదే ఖర్చు ఉన్న పిల్లగాళ్ళందరూ అవ దగ్గర పోయి నాకు కాలు ముని కట్టగాలం వచ్చిందని ఆడపిల్లగాళ్ళు అవతోని చెప్పుకుంటారే అవ్వా నేను రేపు రేపటి కల్లా అట వచ్చినాడు అవ్వతోని నన్ను ఎప్పుకోమని అవ్వ కానీ భూమి నీ ప్రాణం పోతుంది హిమవతి దేవి నీ ప్రాణం పోతే మేము బతకపోమే అవ్వ మమ్మలాగా చెయ్యబోకు వచ్చిన ఎవలాతోని అయ్యా ఎవలారా నేను రానగానే అవ్వ నా వంత సావగండు నా వీడియో పెడతానా వచ్చిన ఎవలతోని ఒక మాట చెబితే నేను ఆడిదాన్ని పోడిదాన్ని అవ్వయ్యం పేరుకు తెచ్చేదాన్ని అవ్వ నేను ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నల భూమి మీద బతుకుంటే అన్నల మా బాయి గల వంశం ఉద్ధరించడం లేవా ఇక నీవంతో సావు సావు గండావా నాకు పెట్టే అవ్వా అమ్మ హైమావతి రామ 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 బతికినంత కాలమేమో
ఒక సెలే కనుకున్న కన్న తండ్రి రామసామి నాయన ప్రాణం పోంగా ఊరి కొడుకు నాని పోంగ ఇక్కడ కొడుకుని వేసుకోవాలి అయ్యా కొడుకుల దగ్గర వీసో ఇద్దరు బిడ్డలు తీసి ఇద్దరు బిడ్డలు తీసుకొచ్చి అవ్వ కొడుకుల చేతులనా కొడుకు చేతులు పెట్టినట్టు చెల్లెలన్నా తీసిన చేతిలో నా పెడత ఉన్నా చెల్లె ఉంటది బయలమయ్యో ఎంతమంది కొడతారో రా కొట్టేది కూడా రానావా సిగ్గెటోళ్ళ కూడా రాను నందివర్ధన రాజా మనది ఏనాడు బంధమయ్యో ఇవాళ నీకు నాకయ్యా మన బాకి చేరుతున్నాదో కొడుకులు మగవాయి అంటున్నా మన బిడ్డ ఆడ విల్లయ్యా పిల్లలుంటారు పైన మాడబోకో మారుగొట్టు పెట్టుకోకుండా పిల్లలు లేనాడు బామా కోటి పూజలు చేసి బామా నగు కొడుకులు కావాలి నగు బిడ్డ కావాలి ఇద్దరు కొడుకులు మన కొడుకు బిడ్డని తమ్ముల పడ్డమే బామా ఇవాళ పిల్లలు ఇది నా చేతిలో పెట్టినావు మగవాడి చేతిలో పిల్లలు అక్కరు ఆడవాళ్ళ వాళ్ళ చేతులు అర్థం దక్కింది బాబా ఆయన బతిదేవి వాళ్ళు 7 ఏళ్ల పిల్లలమ్మా పొద్దు కొడితే కాడ మన పిల్లలు ఉన్నదే బాబా వాళ్ళకు పొద్దును ఊగారే ఆటపాటలు బాబా అన్నదినే అవ్వదచ్చిపోతే బాబా ఏ తల్లి వెళుతుందే బాబు మన బిడ్డ బతకపోదు ఏ ఆడపిల్లకైనా ఉన్న లాభం ఉన్న 4 పువ్వపాలు ఉన్న 4 పాచమంటారు బామ అవనేని బిడ్డలంటే మన బిడ్డ బతకపోదమ్మా ఏ బిడ్డకైనా ఉండాలి బామా నీకొక మాట చెప్పుతాను భార్య దచ్చి భర్త భూమి మీద ఉంటే ఎడగడకు 2 జానకాలు దాపుకొని వండరాట భర్త దచ్చి భార్య భూమి మీద ఉంటే నా పిల్లలు బతకాలి నా పిల్లలు పేరుకు రావాలని కొమ్మునడుకు చుట్టుకొని బామా బామా కోటి కొట్టారు దంచో బామా మా సంతో ఆయన కూలి వేసి బామా కాని కూలి వేసుకొని పిల్లల రాత్రి బామో నువ్వు బతకవాలనమ్మా మన పిల్లలను భూమి మీద ఉండాలంటే బామా నిన్ను తీసుకుపోయి ఎవరు తోటి ఎవరాల నేను రాను కానీ నా భర్తను చూస్తాను నీ అందుకు నేను చచ్చిపోతా బాబా నేను చచ్చి నువ్వు ఉంటే పిల్లల రాత్రి బాబా చెప్పిన బుద్ధులయ్యా ఎవరు చెప్పిన జ్ఞానవంతో భర్తకు భార్య ఈయనకి ఉంటాడు ఇప్పుడు
కొడుకులు భూమి మీద రెక్క ఎన్నెయ్యాలి పేరు చేయాలి అయ్యయ్యో బాబా ఏడవ కానీ నాకు బుక్కడాల ఎప్పుడు పెట్టాలి మాటలు చెప్పినారా కాళ్ళ మీద పిల్లలేసే నాకు చెప్పబట్టేరా అరుడకమైతే రారా మరుగొట్టు పెట్టుకోవాలి ఏదన్నా మందు పెడుతుంది ఏదన్నా మాకు పెట్టి నా పిల్ల మరణ చేస్తుంది అయ్యా వచ్చిందా నీ చేతి కింద వచ్చిందా నీ చేతి కింద సచ్చిందా నీ పిల్లలు అంటారు సచ్చిందా నీ పిల్లలు అంటారా ఈనాటి మాట ఏనాటి వరకు నాలుగు ఇద్దరు పిల్లగాళ్ళ కొడుకులు తీసుకొచ్చింది బిడ్డ తీసుకొచ్చింది భర్త కాళ్ళ మీద ఎత్తినారా మగవాని దుఃఖం ముఖాలమైంది ఆడవిన దుఃఖం కుత్కలమైంది పిల్లవాడు నడాకిట్ట కూర్చొని ముఖాన కుంగు పెట్టుకుని వేసిన సాగుతాను అడవిలు ఇతరవాడికి ఎడితే అవతలవాడికి ఏళ్ళ బిడ్డ అయినా మొక్కలు ముక్కలు పెట్టి అవ్వారి గొల్లెత్తింది బిడ్డ ఇంటికాడ ఏడిపి తులసీమల భారసందం అందరూ అంటే తండ్రి భర్తలు మారదు అనుకున్నాను నా ముగ్గురు పిల్లలే నా పిల్ల భూమి మీద బతకాలే మరి ఇంటి ముందు శామగడ్డ వేసుకొని చెప్పు వేసుకొని ఆ తలరేవులు ముగ్గురు పిల్ల పట్టుకొని ఏడుస్తాను అయ్యా నందివర్ధన మహారాజా నువ్వు ఏడిసినా నీ భార్య లేదు నీ పిల్లలు ఏడిసినా నీ భార్య లేవని పువ్వులు పెట్టుకుని దానం చేసుకుని నీ పిల్లల ముగ్గురు చూసి భూమి మీద బతకాలి పిల్లలు బతకాలన్నప్పుడు రాజా ఇల్లు బాకి లేదు అడవిలా కొత్త ఇల్లు కట్టినా ఊరికి ఉత్తరాన ఒలికిల్లగాడ ఇల్లు కట్టిరమ్మనమ్మ పంతిరాజు 7 ఏళ్ళ కీర్తి బుధానే తిల్లు వడ్డీ గడ్డ బుధం మీద పెట్టిండే ముందుకు 3 అడుగులు ఎత్తాను మరి అవప్రాణం పోయింది అవప్రాణం పోయి ఆచి లేసుకొని ఏడతాంటే చిన్న పోబంతి రాదు రవసేత కట్ట పట్టుకొని ముందు ఉండలేస్తారు ఎవరు చూసిండ్రు అవ మీద వాడి చేస్తే బిడ్డ ఇక పుష్పరాణి చూసింది అడ్డగోడు తిరిగిందమ్మా అవప్రాణం పోయి ఆకి లేసుకొని వెళ్తాను అన్నా చేత కట్ట పట్టుకున్నావు ఏ సిలక్కాడే పోతున్నావు ఏ ఊరే పోతున్నావు ఏ పల్లె పోతున్నావు ఏ ఆటకాడికి పోతున్నావు అన్నయ్య అయ్యో చెల్లే పల్లె పోతలేదు తల్లి హరిమోతిదేవికి లంకంత దూరం బాగలేదు కాబట్టి ఊరి పుత్రాన ఒలికిల్లగడకి లేత్రాని పోతున్నా చెల్లి కొత్తిల్లు గడ్డ తడిపోతారా అన్న ఊర బయట ఒలికిల్ల గడ్డ కవగిల్లు గడ్డ అంటారు
నీకు అందరూ